మంచిర్యాల జిల్లాలోని రేషన్ డీలర్స్ ను కమిషన్ పెంచి ఆదుకోవాలని రేషన్ డీలర్ సంఘం జిల్లా అధ్యక్షులు సత్తయ్య ప్రభుత్వంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నాడు లక్షట్పేట విశ్రాంతి భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జులై నెలలో 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడం జరిగిందని, దానికి సంబంధించిన కమిషన్ ఇప్పటి వరకు రాలేదన్నారు. అలాగే హమాలీ మరియు రూమ్ కిరాయి కూడా చెల్లించలేదన్నారు. దీనివల్ల జిల్లాలోని డీలర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. కాబట్టి వారి ఆవేదనను అర్థం చేసుకుని కమిషన్ వెంటనే విడుదల చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రేషన్ డీలర్స్ కు గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తామని, కమిషన్ కూడా పెంచుతామని హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినా తమ డిమాండ్స్ నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా తమకు వచ్చే 5 నెలల కమిషన్ ఇచ్చి తమని ఆదుకోవాలని వారు కోరారు. ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ సురేందర్, మండల అధ్యక్షులు పెరగాని పద్మ, భూమేష్, ప్రధాన కార్యదర్శి రాజన్న మరియు డీలర్స్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల ఐక్యత, రేషన్ డీలర్ల ఐక్యత, గౌరవ వేతనం 300 కమిషన్ 300 కమిషన్. మంచిర్యాల జిల్లా మరి లక్షపేట పట్టణంలో లక్షపేట రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక విలేకరుల సమావేశ సందర్భంగా సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈ సమావేశ ముఖ్య ఉద్దేశం ఏమనగా, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి 5 నెలల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అందులో భారతదేశంలోనే ఒక 3 నెలల రైసు ఒక్క చిన్న పొరపాటు లేకుండా మరి తెలంగాణ రాష్ట్రం తరపున మరి పేద ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. మరి 5 నెలల నుండి మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ డీలర్ కానీ ఇప్పటి వరకు 1 నెల కమిషన్ ఇవ్వడం లేదు. మరి హమాలీ ఖర్చులు కానీ, అదేవిధంగా రూమ్ ఛార్జీలు కానీ, అదేవిధంగా విభిన్న రీతిలో ఎన్నో ఖర్చులు లాస్ అయి ఇలా మరి డీలరు 5 నెలల కమిషన్ రాక పస్తులుండే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ యొక్క సమస్యను వెంటనే మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ గారు కానీ, మరి మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ ప్రేమ్సాగర్ రావు గారి వెంటనే దీనిపై చొరవ తీసుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లకు వెంటనే కమిషన్ ఇప్పించే కార్యక్రమం చేయాలని మరి ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్షుడు మరి దుద్దిరాల శ్రీధర్ బాబు గారు ఉండిరి. వారు మరి గౌరవ వేతనం 5,000 ఇస్తామని వారు ప్రామిస్ చేశారు. అదేవిధంగా కమిషన్ 300 రూపాయలు పెంచడానికి ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపరిచారు. కాబట్టి మరి గవర్నమెంట్ వచ్చి 20 నెలలు అవుతుంది. కాబట్టి తక్షణమే ఆ యొక్క గౌరవ వేతనాన్ని, ఈ 300 కమిషన్ను వెంటనే ఈ యొక్క రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి దీని మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మా యొక్క కమిషన్ పెంచి మా యొక్క గౌరవ వేతనము ఇమీడియట్లీ ఇప్పియాలని మరి కోరుకుంటూ, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మరి లక్షట్పేట రేషన్ డీలర్ల అధ్యక్షుడు మరి అన్న భూమేష్ అన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క మండల్ జనరల్ సెక్రటరీ అన్న గుండా రాజన్న గారికి, అదేవిధంగా మరి జిల్లా సీనియర్ ఉపాధ్యక్షుడు అన్న సురేందర్ అన్నకు, మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఊత్కూరు మరి డీలర్ మనోహర్ గారికి, అదేవిధంగా లచ్చన్న గారికి, అదేవిధంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. మండల్ రేషన్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మాకు 5 నెలల నుంచి రేషన్ బియ్యానికి సంబంధించిన కమిషన్ రావడం లేదు కనుక 3 నెలల బియ్యం కూడా మేము ఇచ్చాము గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా. అంతకుముందు 2 నెలలు కూడా రావాలి. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 5 నెలల నుంచి రేషన్ బియ్యం డిస్ట్రిబ్యూషన్ చేశాము. మాకు కమిషన్ అనేది రావడం లేదు. ఎందుకంటే మాకు హమాలీ ఉంటాయి, గోదాములో రేషన్ మనకు వర్కర్స్ ఉంటారు, మాకు అన్ని విధాలు ఉంటుంది. ఎందుకంటే మా పరిస్థితి కూడా గవర్నమెంట్ ఆలోచించి మాకు తొందరనే రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు నెలకు జీతాలు వస్తున్నాయి. అయినా మేము 5 నెలల నుంచి ఆగుతున్నాం అంటే మాకు సాలని జీతాలు మాకు ఏం లేవు. కమిషన్ మీద బతకడమే కనుక ఇప్పుడు 5 నెలల నుంచి మేమే లేబర్ ఛార్జ్ ఇచ్చుకుంటున్నాం, కమిషన్ ఇస్తున్నాం, హమాలీ మేమే ఇస్తున్నాం, వర్కర్స్కు రూమ్ కిరాయిస్ అన్నీ ఇస్తున్నాం. కనుక దయచేసి సివిల్ సప్లై మినిస్టర్ కానీ మరియు రేవంత్ రెడ్డి కానీ
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరున్నా సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు ఈ 5 నెలల కమిషన్ మాకు వచ్చేటట్టు చూడాలని మేము లక్షట్పేట మండలం నుంచి కోరుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ ఉండరాదని మాట్లాడేది, ఎందుకంటే మాకు 5 నెలల నుంచి కమిషన్ రావడం లేదు. దీనికి అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు డీలర్లు.